అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ సుమన్. సో ఇది ముఖ్యంగా బీసీ జాతికి సంబంధించిన అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అండి. ఫిబ్రవరి 2వ తారీఖు వరంగల్లో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక అద్భుతమైన బీసీ మీటింగ్ జరగబోతుంది. అది మొత్తం టోటల్గా ఎవరి లీడర్షిప్ అంటే మన తీన్మార్ మల్లన్న గారు ఆయన చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ బీసీలందరికీ. నేను ఒక బీసీ బిడ్డ కాబట్టి నేను చెప్తున్నాను, మన అందరూ జీవితంలో చాలా కష్టపడుతున్నాం కూడా. మన ఎలక్షన్ వచ్చినప్పుడు మన ఓట్లు తీసుకుంటున్నారు, దాని తర్వాత మనకు న్యాయం జరగట్లేదు. ఇది ప్రతి ఎలక్షన్లో జరుగుతూనే ఉంది. కానీ ఎంతవరకు జరుగుతుంది ఇది? రేపు భవిష్యత్తులో మన పిల్లలు ఫ్యూచర్ వాళ్ళు సఫర్ అవ్వాలా? ఎందుకంటే కాలం మారింది కాబట్టి మనం కూడా ఏంటంటే కొంచెం మారాలి. ఇదివరకులాగా ఏం జరుగుతుందో చూద్దాం జరగని అలా కాకుండా మనందరూ కలిసి మనం ఏంటంటే మన వాళ్ళు అంటే మన బీసీ వాళ్ళు అందరూ పెద్ద పోస్టులు అంటే ఐఏఎస్, ఐపీఎస్, పాలిటిక్స్, మూవీస్, బిజినెస్ అన్నిట్లో రావాలి. మనం కొంచెం కష్టపడాలి. మనం కష్టపడితే భవిష్యత్తులో మన పిల్లలకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మనందరూ ఏం తక్కువ కాదు. ఒకప్పుడు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్, కానీ ఈరోజు బీసీ అంటే చాలా గర్వంగా చెప్తున్నానండి. బిగ్ క్లాస్, బ్యూటీ క్లాస్, బెస్ట్ క్లాస్ అండ్ బిగ్ కమ్యూనిటీ. మన కమ్యూనిటీలో ఉన్నంత సెగ్మెంట్స్ ఏ కమ్యూనిటీలో లేవు, కానీ ఇంకా మనం వెనక్కున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే మన అందరూ కలవాలి, అందరూ కలిసి ఉండాలి. అయితే ఈ ఒక మీటింగ్లో ఏదైతే జరుగుతుందో మల్లన్న ఏమంటున్నారంటే బీసీలతో పాటు మన ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ కూడా ఎవరికైతే న్యాయం జరగట్లేదో వాళ్ళందరూ రండి, మనందరూ కలిసి మనం పనిచేద్దాం. మేము బీసీలో ఉన్నాం, మేము అందరికీ పనిచేస్తాం. ఇప్పుడు నేను అందరితో అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బ్రాహ్మిన్స్ అందరూ నాకు ఫ్యాన్స్ ఉన్నారు. నాకు అందరికీ తెలుసు. నేను ఎప్పుడు వాళ్ళని మర్చిపోను. నా కోసం వాళ్ళు ఎంతో చేశారు. సో నాకు కూడా ఏంటంటే దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది. సో అందరూ రండి, ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేయాలి. అసలు మొత్తం అందరినీ కూడా ఇది కలిసే మంచి ప్రోగ్రామ్. అంటే నార్త్ నుంచి, సౌత్ నుంచి, అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. ఇన్వైట్ చేసాం, ఆయన వస్తున్నారు. పాప మల్లన్న గారు మన బీసీ కమ్యూనిటీ ముందుకెళ్ళాలి, మంచి పొజిషన్ రావాలి, ఇంతవరకు కష్టపడింది చాలు అని చెప్పి ఆయన ఎంతో ప్రయత్నాలతో చేస్తున్నారు. సో మన ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేయాలి. అండ్ మర్చిపోవద్దండి, మనం చాలా సఫర్ అయ్యాం. బీసీలు చాలామంది వాడుకున్నారు, కానీ మనకి జరగలేదు. ఇదే ఒక విషయం మన రేపు భవిష్యత్తులో మన పిల్లలకి జరగకూడదు. పెద్దలు మనందరూ సఫర్ అవుతున్నాం, కానీ ఈ ఒక సఫరింగ్ నుంచి మనం బయట రావాలి. అండ్ బీసీ అంటే ఒక సూపర్ క్యాస్ట్, సూపర్ కమ్యూనిటీ. అంటే ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు చాలా సూపర్ అన్న పేరు